There are three major questions which generally any common man will ask. A, B, C, D పోయి A, B, C ఎందుకు వచ్చింది? రెండవ ప్రశ్న, మా వాటా ఏమైంది? మూడవ ప్రశ్న, ఈ వర్గం ఈ గ్రూప్ లో ఉండాల్సింది ఈ గ్రూప్ ఎందుకు పోయింది? ప్రధానంగా ఈ మూడు ప్రశ్నలే అధ్యయనం చేసుకున్న వాళ్ళకి అర్థమైపోతుంది. కేవలం తెలిపే బాధ్యత, చెప్పే బాధ్యత మనది. లేదా దాని సారం తీసి, కమిషన్ రిపోర్ట్ యొక్క సారం తీసి ఎట్లా అసెంబ్లీలో పెట్టినాము ఆ కాపీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆ బాధ్యత మాదే. ఏబిసిడి ఏబిసి ఎందుకు అయింది? ఆనాడు డి గ్రూప్ జనాభా ఎంత రామచంద్రరాజు గారి కమిషన్ రిపోర్టు, ఆనాడు ఏ గ్రూప్ జనాభా ఎంత, ఎన్ని వర్గాలు ఉన్నాయి ఏ గ్రూప్ లో, ఎన్ని వర్గాలు ఎన్ని కాస్ట్ ఉన్నాయి డి గ్రూప్. డి గ్రూప్ లో 4 కాస్ట్లు ఉంటే జనాభా 7 లక్షల పైచిలకు. ఈనాడు 7 లక్షలు కాదు, ఈనాడు జనాభా ఉన్నది డి గ్రూప్ లో సుమారు 13,000. ఏ గ్రూప్ లో ఉన్న 3 లక్షల పైచిలుకున్న జనాభా ఈ రోజు అంతకు చూసి 7,000. 7 ప్లస్ 13 ఎంత అవుతుంది? 20,000, 21,000. అంటే 95% ఆఫ్ 98% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ ఆర్ ఇన్ ద అదర్ స్టేట్. ఒకటి. రెండవది, ఎక్కడ కూడా not even a single deviation is there, and every decision or recommendation made by the commission was as per the Supreme Court judgment. ఎక్కడ కూడా డీవియేషన్ లో సుమారు 8,692 పెటిషన్స్, 8,000 మందితోటి ఇంటరాక్షన్. పెటిషన్, ఇంటరాక్షన్. చంద్రని ఆ రామ్మోహన్ విల్సన్ గారికి చెప్పాను. ఎవరు చెప్పిందంటే ఈ విషయాలు వాళ్ళు వచ్చి ఆ ఉద్యమాన్ని చూసి, అమ్మా ఈ ఉద్యమంలో ప్రయత్నం వచ్చిందని అది సరాసరి ఉద్యమాన్ని తీసుకుపోయి బాగులింగంపల్లి ఆ మూలన టర్నింగ్ లో ఉన్న పాత కోటర్లో ఉన్న సదాలక్ష్మమ్మ గారికి చెప్పారు. చెప్పిన 2 నెలలకే అర్ధరాత్రి పూట ఒక స్కూటర్ మీద ఈ ముగ్గురిని వేసుకొని 4 బండి మీద పోయినాం. ట్రాఫిక్ పోలీసులు ఉంటే క్షమించాలి. 4 స్కూటర్ మీద పోయి అర్ధరాత్రి 12 గంటలకి మంచి యువకుడుగా ఉన్న ప్రొఫెసర్ ముత్తయ్య గారి తరపు పెట్టాను నేను. అర్ధరాత్రి మీరు నిద్ర డిస్టర్బ్ చేసినందుకు క్షమించండి. మనకి నిద్ర అంటే ఇష్టం. మళ్ళీ ఆ ప్రొఫెసర్ గారి ముత్తయ్య గారి తలుపు కొట్టి ముత్తయ్య గారిని బిల్డింగ్ మీద కూర్చోబెట్టి తెల్లవారి సూర్యోదయం అయ్యేంత వరకు క్రిస్తని వీళ్ళని మొత్తాన్ని క్రిస్తమాదిగని ఈ ముగ్గురిని తీసుకొని పోయి ముత్తయ్య గారిని సూర్యుడు లేపేంత వరకు చెప్పిన తెల్లారి. అట్లా 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 మండుకుంటూ అది వశీకరణ విద్యగా మారి ప్రపంచంలో వాల్మార్ట్ బిజినెస్ లాగా అతిపెద్ద వాణిజ్య సంస్థ. వాల్మార్ట్ అన్నా చిన్న ఎంత వాల్మార్ట్ అంతా కలిపి ఎంత ఉంటుందా అంటే 4 షిప్లు అంతా. వాల్మార్ట్ ఏంటి, వశీకరణ విద్యలేంటి? ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఒక తల్లి కూడా సాదుకుంటది. ఒక బాబునో పాపను సాదుకుంటది. అన్నం పెట్టి ఆ పాపని పెద్ద చేయాలని తల్లి సాదుకుంటుంది. తల్లి సాదుకుంటుంది ఒక పాపను.
అట్లనే ఆ పాపని దుబాయ్లోనో బొంబాయిలోనో సోనాగంజ్లో అమ్మటానికి కూడా ఒక అమ్మాయిని కూడా ఆమె కూడా దాడుతుంది. కానీ సమాజం ఎవరు ఏంటో గుర్తించలేదు. దుబాయ్లోనో అమ్మటానికి ఆ పాప. కానీ తెలంగాణ అమాయక ప్రజలకి తల్లి ఎవరో ప్రాస్టిట్యూట్ ఎవరో తెలుసు. ఎందుకంటే సత్యం తెలవని సమాజం, ఆత్మ తెలవని సమాజం కాబట్టి తెలియదు. 30 ఏళ్ల నుంచి 300 అసెంబ్లీలు, 30 పార్లమెంట్లు, 300 అసెంబ్లీలలో 30 పార్లమెంట్లలో ప్రతి అసెంబ్లీలో పోటీ చేసే ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరికి మాదిగల ఓట్లని గంపగుత్తుగా 30 ఏళ్ల నుంచి జరుగుతున్న మార్కెటింగ్ వ్యాపారం అనేది ఒక అనువంతు ఉంటుంది. దానికి ఆకాశమెత్తు రూపం ఏంటో తెలుసా? ఆత్మగౌరవానికి. ఆత్మగౌరవానికి పరాకాష్ట రూపమే అధికార సింహాసనం. నీలో ఆత్మగౌరవం నిండుగా ఉందా నువ్వు ఆటోమేటిక్ గా సింహాసనం దగ్గర. మరి ఆత్మగౌరవం ఉన్నప్పుడు పెద్ద పెద్ద మేధావులు వచ్చి చెబుతున్నారు కదా వర్గీకరణ అంశంలో. ఏనాడైనా మీరు ఒక మాట చెప్పారా? ఈ సమస్య పార్లమెంటు వేదికతో ముడిపడింది కదా. మాదిగలు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద నిలబడి వర్గీకరణ కావాలని చచ్చినంత కాలం ముదైవాలు రాజ్యాన్ని అడగటమేనా? మాదిగల ఓట్లని తమకి తాము వేసుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు పార్లమెంటులోకి పోయి ఆ పార్లమెంటులో వర్గీకరణ బిల్లుని ప్రధానమంత్రితో ఒప్పించి చేయించడానికి మాదిగల ముందే పార్లమెంట్లోకి ప్రతినిధులుగా పోవాలనే ఉద్యమం జరగదా? జరగలేదు. మన భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కులగణన జరగలేదు. ఓన్లీ కాస్ట్ సెన్సెస్ జరిగినాయి. కాస్ట్ సెన్సెస్ లో ఓన్లీ ఎస్సీస్ ఎస్టీస్ మామూలుగా బీసీల పర్టికులర్స్ ఉండయి. మేలు ఫిమేలు తర్వాత రిలీజియస్ డినామినేషన్స్ ఉంటాయి కానీ బీసీల పర్టికులర్స్ ఉన్నాయి. కాబట్టి బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలంటే ఈ భారతదేశంలో ఒక సమగ్రమైన ఒక సర్వే ఉంటేనే సోషల్, ఎకనామిక్, పొలిటికల్, తర్వాత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ విషయంలో అన్ని సమగ్ర అభివృద్ధి చెందడానికి వీలవుతుందని ఇచ్చినా కూడా తర్వాత నేనేం చెప్పానంటే నేను భారతదేశం అంతా నేను తిరిగాను. మాయావతి ఇప్పుడు కాంచీరామ్ గారు ఫస్ట్ మేమెంతో మాకంత నినాదం తీసింది కాంచీరామ్ గారు. కాంచీరామ్ గారు మేమెంతో మాకంత నినాదం తీసిన తర్వాత బహుజన పార్టీ, తర్వాత బహుజన సమాజ్ పార్టీ స్థాపించినాక మరి దానికి మాయావతిని ముఖ్యమంత్రి చేస్తే నేను అక్కడ తిరిగాను. అక్కడ అభివృద్ధి చెందిన బీసీలు మాత్రమే ఆమె ప్రాముఖ్యత ఇచ్చేది ఆమె పార్టీలా. తర్వాత ఆమె జాటవ్ కమ్యూనిటీకి ఇచ్చేది కానీ వేరే వాళ్ళకి ఇవ్వకపోయేది. సో వేరే వాళ్ళందరూ ఆమెను హేట్ చేశారు. అందుకని ఆమె కాంచీరామ్ ప్రిన్సిపల్స్ ని ఆమె తుంగలో తొక్కింది కాబట్టి, అగ్రకులాలతో చేతులు కలిపింది కాబట్టి ఆమె పవర్ కోల్పోయింది. అట్లే యాదవులు కుర్మీలు అభివృద్ధి చెందిన వర్గాలు, అభివృద్ధి చెందిన వర్గాలు ఈ మామూలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లా వాళ్ళకు వచ్చిన భాగాన్ని కూడా వాళ్ళు తినాలని అనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తులు. అట్లనే ఎస్సీలల్లా కూడా మాదిగలు మాలలు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ మాదిగల భాగం కూడా మేమే తినాలని ఒక మనస్తత్వం పెంచుకున్నారు వాళ్ళు. సో ఇది బీసీలలో ఉంది, ఇది ఎస్సీలలో ఉంది, అట్లనే ఎస్టీలలో ఉంది. నేనేం చెప్పాను, ఎస్టీలలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ రాజస్థాన్ మీనాలు మొత్తం ఎస్సీ భాగాన్ని తీసుకెళ్తారు, వాళ్ళు బీసీలో కూడా అర్హత కాదు. అట్లనే అభివృద్ధి చెందిన మాలలు మాదిగల మనం ఆఫ్టర్ ఆల్ మనకు ఈక్వాలిటీ రాజ్యాంగం ప్రకారం ఒక సమానత్వం కావాలి. సమానత్వం కావాలంటే ఒక తండ్రికి 4 పిల్లలు ఉంటే చెంటోడున్నా గుడ్డోడున్నా చదువుకు వచ్చినా చదువు రాకపోయినా అందరికి సమానమైన హక్కు ఇస్తాడు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రటిక్ కంట్రీలో అందరికి రిప్రజెంటేషన్ ఉండాలా, అందరికి భాగస్వామ్యం ఉండాలి. విద్య, ఉద్యోగం, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ప్రెస్, ఇండస్ట్రీ, మీడియా అన్నింటిలో కూడా అందరికి భాగస్వామ్యం ఉన్నట్లయితేనే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ రకంగా స్వార్థ చింతన ఇప్పుడు
బాపనోళ్ళకు ఈ దేశము చాతుర్వర్ణ సిస్టమ్ ఉంది. బ్రాహ్మణ బన్య క్షత్రియుడు శూద్రుడు అతిశూద్రులు ఉన్నారు. మరి బాపనోళ్లకు ఏంటంటే వాళ్ళ తమ్ముడు వాడి పాపం బీదగున్నోడు బక్కగున్నోని షేర్ కూడా నేనే తింటానంటే అందులో ధర్మం ఏముంది, న్యాయం ఏముంది, అట్లా అసలు సభం ఏముంది? వాళ్ళు విచిత్రమైన విసన్న వాదం ఉంటాడు. నేను ఒక విషయం స్వాతంత్రం మరంగము ఎట్లా రాయాలని అన్నప్పుడు 1948 మైనారిటీ కమిటీ రిపోర్టు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక మున్స్వామి పిల్లే 27 ఆగస్టు 2047 మున్స్వామి పిల్లే ఆయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ముందర ఏ మార్పు చేశారంటే, సార్ దేర్ ఇస్ ఎ ఫియర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ especially the scheduled caste that the Hindus are getting into power and the Hindu Raj is coming into force and they may introduce the Varnashrama that was obtaining years back again to harass the Hindus. ఈ హిందూ ఏదైతే తత్వం ఉన్నదో ఇది సృష్టించిందే ఈ ఒక ఎస్సీ ఎస్టీలని బీసీలను సృష్టించింది వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒక పెద్ద ఒక సైద్ధాంతికంగా ఈ చాతుర్వర్ణ సిస్టమ్ పెట్టి ఈ యొక్క మాల మాదిగలను బడుగు బలహీన వర్గాలని కులాలను ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి ఎన్నో రకమైన ఇంజస్టిస్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి మనకు పీడించుకొని పాలించిన ఆ కులాలని మళ్ళా ఈ హిందూ రాజు వస్తే మాకు మళ్ళీ అదే వస్తుంది అని అన్నారు. డిక్లరేషన్ లో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. కానీ we all know that how they politicized the entire movement. The movement which was carried not only by the community but across the country, all the people, the Democrats, ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు, ప్రజల ఆకాంక్షలను ప్రేమించేవాళ్ళు ప్రతి ఒక్కరు ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఉన్నటువంటి సందర్భాలలో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ది జర్నల్స్ లైక్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఆర్ ఫ్రంట్ లైన్, యూ విల్ సీ నంబర్ ఆఫ్ series of articles written by various intellectuals supporting, demanding that this movement is a democratic movement. అయితే మాల సోదరులకు నేను ఒకటైతే చాలా రోజుల నుంచి చెప్తున్నది ఏంటంటే, ఏదైతే ఈ రిజర్వేషన్ అనేటటువంటిది ఒక ఉద్యోగాలకు పరిమితమైనటువంటిది కాదు. దిస్ రిజర్వేషన్, ది బాబా సాహెబ్ అంబేద్కర్, the aspirations which are codified in the constitution is not just for the reservations. కాదు. అదే మీకు చెప్తే ఎప్పుడు నెక్స్ట్ మంత్ డేట్ చెప్తే వస్తాడు. మీకేదో సిఎస్ఆర్ ఫండ్ అది చెప్పిస్తారా? కమ్ డౌన్. వండర్ఫుల్ జాబ్ యు ఆర్ డూయింగ్, వండర్ఫుల్ ప్రోగ్రామ్. we're all advocates requesting the minister జరిగమ్మా ప్లీజ్ అన్న జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో డిస్ట్రిక్ట్ లలో ఉన్న వాళ్ళతో మాట్లాడించి ఏవైతే మనము పాసిబిలిటీస్ ఉన్నాయో ప్రభుత్వం చేయగలుగుతాము అవన్నీ కూడా మీకు నేను రిజాల్వ్ చేపిస్తాను. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. భీమరావు గారు, భీమరావు ఏం చెప్పాలి? హలో వినే వాళ్ళకైతే నేను మాట్లాడతా.